ఎస్సీ వర్గీకరణపై స్పష్టత వచ్చిన తర్వాతే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం ఏకసభ్య కమిషను నియమించి 2 నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇవన్నీ పూర్తి కావడానికి 2 నుంచి 3 నెలల సమయం పట్టే అవకాశం ఉంటుంది. అంటే డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు దాదాపు 2 నుంచి 3 నెలల సమయం పట్టనున్నది. ఏపీ డిఎస్సి నోటిఫికేషన్పై మంత్రి నారా లోకేష్ ఇటీవల ఏపీ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమైన నెలలోగా డిఎస్సి నియామకాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సభలో ప్రకటించారు. ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ జాప్యం కావడంపై సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఉపాధ్యాయ నియామకాల్లో వయోపరిమితి పెంపు డిమాండ్ను పరిగణలోకి తీసుకున్నామని, దీనిపై అన్ని శాఖల మధ్య ఫైల్ సర్క్యులేషన్లో ఉందని, ఎంత వయోపరిమితి పెంచుతామనేది స్పష్టత రాగానే ప్రకటిస్తామన్నారు. గత ప్రభుత్వం ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. మా హయాంలో 11 నోటిఫికేషన్లు ఇచ్చాం. వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి లక్ష్యంగా పెట్టుకున్నాం. దీన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. గతంలో నోటిఫికేషన్లపై కేసులు పడ్డాయి. వాటిపై అధ్యయనం చేసి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులకు చెప్పాం అని శాసనసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. 6 నెలల్లో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని జూన్లో ఆయన హామీ ఇవ్వగా, నవంబర్ 6న నోటిఫికేషన్ జారీ అవుతుందంటూ టీడీపీ అనుకూల మీడియాలో ప్రచారం జరిగింది. కేసులపై అధ్యయనం జరిపి న్యాయ వివాదాలను పరిష్కరించాక నోటిఫికేషన్ ఇవ్వాలంటే అది ఎప్పటికీ సాధ్యమవుతుందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించిన డిఎస్సిని కూటమి సర్కారు మెగా డిఎస్సి ఇస్తామంటూ రద్దు చేసింది. 16,347 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ అంటూ ప్రచారం చేసింది. తర్వాత నవంబర్ తొలివారంలో నోటిఫికేషన్ అంటూ రకరకాల తేదీలను తెరపైకి తెచ్చారు. తీరా గడువు దాటినా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. తాజాగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా న్యాయ వివాదాలపై అధ్యయనం చేశాక త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని తాపీగా ప్రకటించడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ఏ తరహా న్యాయ వివాదాలు ఉన్నాయో, అవి ఎప్పటికి పరిష్కారం అవుతాయో అంతుబట్టని పరిస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన తొలి హామీ డిఎస్సి నోటిఫికేషన్పై 5 నెలలైనా స్పష్టత రాకపోవడంతో నిస్పృహకు గురవుతున్నారు. ఫిబ్రవరిలో డిఎస్సి కోసం శిక్షణ తీసుకుంటే తీరా ఆ నోటిఫికేషన్ రద్దు చేశారని, చేస్తున్న ఉద్యోగాలను వదిలేసి ఏడాది కాలంగా ఆర్థికంగా నష్టపోయామని అభ్యర్థులు వాపోతున్నారు. నోటిఫికేషన్ను ఇప్పటికే 2 సార్లు వాయిదా వేశారని మంత్రి చెబుతున్నా త్వరలో ఎప్పుడు వస్తుందని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. డిఎస్సిపై మరింత సమాచారం కొరకు ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.